హలో అండి అందరికి. బ్యూటిఫుల్ ఎల్లో అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. ఈ నేవీ బ్లూ కూడా కాదండి, ఇది ఫోటోకి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. నా కళ్ళకైతే పర్పుల్ డార్క్ బ్లూ అన్నమాట ఇది. సో ఈ కలర్ శారీకి వచ్చేసి మనకు వర్క్ చాలా కస్టమైజ్డ్ వర్క్ అన్నమాట. ఇది టాస్కే, మాకు పెద్ద టాస్కే. సో ఈ వర్క్ చూస్తున్నారు కదా, ఈ వర్క్ అన్నమాట. ఇది ఏమన్నా మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. ఇది మనకు ఈ పాప ఏంటంటే, ఇతను ఏంటంటే ఇట్లా ఇన్స్టాలో వీడియో చూసి పెట్టారనమాట. సో ఇలా ఇంకొన్ని ఫొటోస్ కూడా సెండ్ చేశారు తను. చూడండి, ఇది ఫోటోకి అయితే డైరెక్ట్గా అర్థం కాదు, బట్ మనం చేసిన వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కానీ చుక్కలు మాత్రం బాగా కనిపించాయి మాకు. సో ఫైనల్గా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. హ్యాండ్ మీద ఓవరాల్గా ఇలా చేసామన్నమాట. మొత్తం ఇది వర్క్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు, కానీ వర్క్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చిందండి. నాకు కూడా చాలా నచ్చింది వర్క్ అయితే. అంటే ఈ లక్కన్స్ వచ్చేసి మటుకు లాస్ట్లో నేను స్టిచ్ చేపిస్తాను. చాలా అంటే చాలా డిఫరెంట్గా వేయించాను. ఇది దీంట్లో నేవీ బ్లూనే, తనకి ఏంటంటే సెల్ఫ్ కలర్సే ఇష్టం అనమాట. నేవీ బ్లూనే వేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో నచ్చలేదండి సెల్ఫ్ కలర్. సో దానికోసం అని చెప్పి ఎల్లో వేశాను. కానీ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి తనకు ఒక చిన్న రిక్వైర్మెంట్ అడిగారనమాట పాప. బ్యాక్ అయితే చాలా అంటే చాలా హెవీ అయిపోయింది మేము ఫోటో కంటే. దాంట్లో వచ్చేసి ఏం ఇలా హ్యాంగింగ్స్ ఏం లేవండి. బట్ మేమేంటంటే తను ఈ చిన్న రిక్వైర్మెంట్ తను అడిగారని చెప్పాను కదా, ఆ రిక్వైర్మెంట్ ఏంటో కాదు, ఇది ఒక్కటేనమాట. ఈ చిన్న రిక్వైర్మెంట్ అడిగారు. ఇది ఓవరాల్ స్టిచ్చింగ్ తర్వాత అయితే నాకు కనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి ఈ వర్క్. ఎందుకంటే ఫోటోకి డైరెక్ట్కి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్కి అయిపోయిందనమాట. ఈ వర్క్ని ఏ వర్క్ అని చెప్పాలనేది నాకు రావట్లేదు. ఇందులో కర్దానా ఉంది, స్ప్రింగ్ ఉంది, ముడి ఉంది, అన్నీ మిక్స్డ్ అనమాట ఇది. సో వర్క్ అయితే ఓవరాల్గా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఈ క్రెడిట్ అంతా మా పెద్దోడు అంటే మా పెద్ద వర్కర్ అనమాట. అన్నదమ్ముళ్ళు వాళ్ళిద్దరు. మా పెద్దోడు అసలు చాలా కష్టపడి ఈ వర్క్ని అంతా డిజైన్ చేసుకొని, మేడం ఏదైనా డౌట్ ఉంటే మటుకు మేడం ఇది ఎట్లా చేసేది, అది ఎట్లా చేసేది అని చెప్పి నన్ను అడిగి తెలుసుకొని చాలా జాగ్రత్తగా చేస్తాడండి ఏ వర్క్ అయినా. సో నేను అందుకే ఆ పిల్లల్ని అసలు వదలలేదు. ఆల్మోస్ట్ అయిపోతుంది వాళ్ళు నా దగ్గర చేరి 6 years అబోనే అయిపోతుంది. సో నాకైతే కళ్ళు తిప్పబుద్ధి కావట్లేదు ఈ వర్క్ మీద నుంచి. ఇది కుట్టిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనేది ఊహించుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ వర్క్ అయితే. ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. నాకు మెసేజ్ మాత్రమే చేయండి. ఇది కాల్స్ అయితే చేయొద్దు, ఎందుకంటే నేను అటెండ్ చెయ్యను. ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న రిక్వెస్ట్ అండి, కమెంట్ చేయండి బాగుందా లేదా అనేది. లైక్స్ కొడుతున్నారు, నాకు నచ్చింది. అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. కొంతమంది అన్ఫాలోవర్స్ కూడా చూసి కామ్గా అయిపోతున్నారు. చాలా మంది చూస్తున్నారు కానీ చూసి కామ్గా అయిపోతున్నారు. దయచేసి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.